ఆ రోజు పీయూష్ గోయల్ రైల్వే మంత్రి 5 సంవత్సరాలు రైలు నడిస్తే నష్టం వస్తే ప్రతి నెల బిల్లు కట్టాలి అని పెట్టిండండి. దాన్ని యాన్యుటీ అంటారు. అది కూడా కేసీఆర్ గారు ఒప్పుకున్నారండి. అందుకోసం ఇలా రైలు కూత పెట్టింది సిద్దిపేట దాకా. ఇది ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. రోడ్డు మీద అంటే ఎవరికి తెలియదు తెలుసా? ఇంత ఎవరు తెలియదు. ఇది చెప్పుకున్నదే చరిత్ర కదా. ఇది నేను కూడా చెప్పుకోకపోవడం నా తప్పే. ఆ సార్కు నాకు కేసీఆర్ గారికి నాకే తెలుసు. ఈ లాస్ట్ పాయింట్ రామ్మోహన్ ఎవరికి తెలియదు. వాడికి ఇంత దుర్మార్గంగా అంటే ఈ రైలు ఇవ్వద్దు, ప్రధానమంత్రి శంకుస్థాపన చేయబోతాడని నేను తిరుగుడు అంటే లాస్ట్ వాడు కొర్రి పెట్టిండు. ఈ రైలు 5 సంవత్సరాలు నడిస్తే నష్టం వచ్చినా కూడా మీరే బేర్ చేస్తారా అని పెట్టిండు. కేసీఆర్ దగ్గర ఒక్కపోయాడు. ఒక్కటే సెకండ్లో సార్ నాకు టైం కూడా ఓకే అంటే మళ్ళీ పోయి నరసింహరావు టైప్ చేసుకొని సంతకం పట్టుకొని మళ్ళీ పోయి ఇస్తే మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఇది బండి సంజయ్కి తెలుసా? ఇది